1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి ఉమ్మడి 23 జిల్లాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వడ్లు ఎప్పుడు పండలేదు. ఇది చరిత్ర, ఇది ఒక గొప్ప రికార్డు. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రికార్డును సాధించను. నేను అడుగుతున్న కేసీఆర్ను, కాళేశ్వరం లేకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, జూరాలను లేకపోతే మంజిరాను, సింగూరు ప్రాజెక్టుల కింద ఇవాళ ఈ ప్రాజెక్టులు మేము కడితే 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం. కనీస మద్దతు ధర ఇచ్చి కొనుడు కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఈ పెద్దపల్లి రైతాంగాన్ని నేను అడుగుతున్నా, మీ ఖాతాల్లో నిధులు పడలేదా? ఆనాడు ఐకేపీ సెంటర్లు తెరవమంటే చంద్రశేఖరరావు గారు, ఇది ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, ఇప్పటి నుంచి మేము కొనం, ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, మీకు మాకు సంబంధం లేదని తెగబడి తెగించి ఆనాడు చంద్రశేఖరరావు చెబితే ఇవాళ నేను చెప్పిన ఇందిరమ్మ రాజ్యం చెప్పింది, మీరు వడ్లు పండించండి, సన్నాలు పండించండి, కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తాం, పండించండి అన్నాం. 5 రోజుల్లో మీ ఖాతాల మద్దతు ధరతో పాటు బోనస్ మీ ఖాతాలలో పడతలేదా? రైతాంగమా, మీరు ఆలోచన చెయ్యండి. వారు ఎగ్గొట్టిన రైతు బంధు ముఖ్యమంత్రి అయిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన మొదటి విడతలోనే 7,625 కోట్లు రైతు బంధు మీ ఖాతాలు వేసింది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం కాదా? ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 10 నెలల్లోనే మన ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసి చరిత్రను తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సూటిగా సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాలు విసురుతున్నా, నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా? ఒకవేళ చేస్తే ఎంతో చేసినావో లెక్కలు దిగి మొదటి సంవత్సరంలో 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సవాలు విసురుతున్నా, ఎవరు చర్చకు వస్తారో రాండి. అదేవిధంగా ఆడబిడ్డలు, మా కొండా సురేఖ, మా సీతక్క లేరు, మహిళలు, డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, వాళ్ళని 10 సంవత్సరాలు రాసి రంపాన పెట్టారు. వాళ్ళని కనీసం మర్యాద కూడా ఇయ్యలే, వాళ్ళు ఎట్లున్నారో చూడలే. ఆడబిడ్డల అవమానంతో కుంగిపోతుంటే సోనియమ్మ నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాలను అన్నిటిని కూడా పునరుద్ధరించినాం. నేను నడుచుకుంటూ పోతే వేలాది మంది మా అక్కలు, మా ఆడబిడ్డలు వెనకాల ఉండి చప్పట్లు కొడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. రాత్రికి భోజనం చేయాల్సిన అవసరం కూడా లేనంత సంతోషం కలిగింది. ఎందుకంటే ఆడబిడ్డల కళ్ళల్లో ఆ సంతోషం చాలా సంవత్సరాల తర్వాత నా కళ్ళకు కనిపించింది. ఎందుకంటే ఇవాళ 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. 0 వడ్డీ ఇవ్వడమే కాదు, వాళ్ళని 1 కోటి మంది సభ్యులుగా మార్చి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం. తప్పకుండా 10 సంవత్సరాలలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలు చేసి తీర్చే బాధ్యత మాది. ఆనాడు ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తామని చెప్పిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆడబిడ్డలని లక్షాధికారులను ఆనాడు చేసినాం. ఈనాడు పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం, మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. ఐకేపీ కేంద్రాలే కాదు, సోలార్ పవర్ ఉత్పత్తి నుంచి ఆర్టీసీలో బస్సులు కిరాయి పెట్టే వరకు ప్రతి వ్యాపారంలో మహిళా సంఘాలను రాణించే విధంగా వాళ్లకు రుణాలు ఇప్పించి వాళ్ళను వ్యాపారస్తులను చేసి వాళ్ళను కోటీశ్వరులుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో వరంగల్లో ఆడబిడ్డల కోసం కార్యక్రమం తీసుకొని 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆడబిడ్డలకు ఏం చెయ్యాలనుకుంటున్నామో, ఏం చేసినామో చెప్పినాం. మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ తమ్ముడుగా, మీ అన్నగా నాది.